నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణలో ఈరోజు ఒక న్యూస్ హాట్ హాట్ టాపిక్‌గా ఉంది. మనం పాలు కొనుక్కుంటూ ఉంటాం. కొంతమంది గేదె పాలు అట్లా చక్కగా ఎళ్లి తీసుకొని వస్తూ ఉంటారు. లీటర్ రూ. 60 అలా ఉంటుంది. కానీ గాడిద పాలు ఈరోజు లీటర్ 1600 ఎంతో, ఇంకా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు బహుశా. పెద్ద స్కామ్ జరిగింది సార్ ఇది. ఒక 100 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చంటారు ఇది? అంటే ఆశ ఉంది. అంటే కేవలం పాలు అమ్ముకోవటం కాదండి. పాలు మేము తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. మేము ప్రొక్యూర్ చేస్తాం మీ దగ్గర నుంచి. మీరు చేయవలసింది ఏంటంటే గాడిదలు కొని వాటిని పోషించి పాలు తీసి మాకు పంపండి, మేము దానికి సంబంధించిన పేమెంట్ చేస్తాం అని. అంటే ఒక డైరీ లాగా, అంటే గాడిద పాల డైరీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇది తమిళనాడు నుంచి మొదలైంది. ఓకే సార్. అంటే బాబు ఉలగనాథం అనే అతను, తర్వాత డాక్టర్ రమేష్ కుమార్ అని, సోనికా రెడ్డి అని, ఇంకేవో 2 పేర్లు ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఈ స్కీమ్ డిజైన్ చేశారు. ఓకే. డిజైన్ చేసి ఇది చాలా భారీ లాభాలు వస్తాయి మీకు, మీరు పోషించి పాలు పితికితే, అంటే ఈ పాలు పితకటానికి గాడిదను పోషించటం ఎలాగా అనేది నేర్పడానికి ఈ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించడానికి 50,000 చొప్పున తీసుకున్నారు వాళ్ళు. బా. అలాగే ఫ్రాంచైజీస్ ఇచ్చారు, డిపాజిట్స్ తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి లక్షల్లో. ఇవన్నీ కలిపి 100 కోట్లు. ఇప్పుడు ఇది కేవలం తెలంగాణలో మాత్రమే జరగలేదు. తెలంగాణలో రైతులు వెళ్ళారు, అలాగే ఆంధ్రాలో రైతులు వెళ్ళారు, తమిళనాడులో ఎలాగూ వెళ్ళారు, మహారాష్ట్ర దాకా విస్తరించింది ఈ స్కామ్. కాబట్టి ప్రతి చోట రైతులు ఉత్సాహపడ్డారు. అంటే 1600 లీటర్ అంటే ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అంటే ఒక పెరటి వ్యాపకంగా చూశారు దీన్ని, ఈ గాడిద పాల వ్యాపారం. గాడిద పాలు చాలా పోషకాలతో ఉంటాయని, అవి తాగటం ద్వారా చాలా అనారోగ్యాలు పోతాయని, ఆరోగ్యంగా ఉంటారని. నిజానికి గాడిద మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు గతంలో ప్రచారం ఉండేది, గాడిద రక్తం తాగితే వాళ్ళు అసలు వజ్ర శరీరులు అయిపోతారు అని ఒక ప్రచారం ఉండేది. ఎవరైనా తాగారా లేదా అనేది వేరే గొడవ, కానీ అదొక ప్రచారం నడిచేది. అంటే ఎందుకు గాడిద మీద అంత స్పెక్యులేషను అంటే, ఒక రకంగా గాడిద బరువు అనేటువంటి ఒక మాట వింటాం మనం, ఎంత బరువు అయినా మోస్తుంది గాడిద అని. అంటే అది చాలా కనిపించదు, కానీ దానిలో చాలా బలం ఉంటుంది అనేది ఒక ఊహ. ఈ ఊహ నుంచి గాడిద రక్తం తాగిన వాళ్ళు కూడా అలా వజ్ర సమానులు అయిపోతారనేది ఒక స్పెక్యులేషన్ కావచ్చు. అలాగే గాడిద పాలు తాగటం ద్వారా సర్వ అనారోగ్యాలు పోతాయి అనేది కూడా కొంత వాస్తవము ఉండొచ్చు, కొంత స్పెక్యులేషన్ ఉండొచ్చు దానిలో. దీని మీద ఏ ఆరోగ్య సంస్థ అయినా పరిశోధనలు చేసి ప్రజలకి దీని మీద అవగాహన కల్పించిందా సార్? లేదు. అంటే దానిలో డెఫినెట్గా కొన్ని పోషకాలు ఉన్నాయి అనే మాట బయటకు వచ్చింది. దాని మీద చర్చ జరుగుతోంది. ఓకే. అయితే ఈ డిస్కషన్ ఎక్కువగా జరగటం వలన దీన్ని ఆసరా చేసుకుని వాళ్ళు ఈ స్కీమ్ రచించారు. రచించి ప్రజలలో దీనికి సంబంధించినటువంటి ఒక యాక్యురసీ ఉంది కాబట్టి కొనుగోలుదారుల గురించి మనకు ఢోకా లేదు. ఈ వ్యాపారం చేద్దాం మనం, మీరు మీ ప్రాంతాల్లో గాడిదల్ని మేపండి, పాలు పెతకండి, మాకు డైరీ పాలు ఎలాగైతే మీరు పోస్తారు అలాగే పోసేయండి, మేము ప్రొక్యూర్ చేసి మేము అమ్ముతాం, మీకు లాభాలు పంచుతాం అన్నారు వాళ్ళు. అలా కొంత జరిగింది యాక్టివిటీ. కొంతకాలం జరిగిన తర్వాతే వీళ్ళు డీప్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత అటునుంచి డబ్బులు రావడం ఆగిపోయింది. ప్రతి చోట జరిగేది ఇదే, ఒక స్కామ్ జరిగే ప్రతి చోట జరిగేది ఇదే. చిట్ ఫండ్ కంపెనీలు కావచ్చు, అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, షేర్లు అమ్మేసి లేచిపోయే కంపెనీలు కావచ్చు, ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం ఇదే. అంటే ఒక గ్యాప్ వస్తుంది కస్టమర్లకి వాళ్ళకి మధ్య, సభ్యులకి వాళ్ళకి మధ్య. ఆ గ్యాప్ వచ్చింది ఇక్కడ కూడా. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత వీళ్ళు అడిగారు వెళ్ళి సీరియస్గా, ఏమిటి డబ్బులు పంపడం లేదు అంటే వాళ్ళు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు తీసుకుని వచ్చేసారు వీళ్ళందరూ. అంటే అందరికీ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేసారు, అయిపోయింది. ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఈ మొత్తం క్యాష్ చేసుకుని తప్పుకున్నారు సీన్లో నుంచి. తప్పుకున్న తర్వాత వీళ్ళందరూ చెక్కులతో బ్యాంకులకు పెడితే అక్కడ అవన్నీ బౌన్స్ అయినాయి. అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇవి రబ్బర్ చెక్కులు అని.
అర్థమైన తర్వాత ఇక చేయగలిగింది ఏమీ లేదు. అలా ఇక్కడ తెలంగాణలో నష్టపోయిన వాళ్ళందరూ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తమ గోడు వెళ్ళబోసుకున్న తర్వాత ప్రపంచానికి తెలిసి కంగారు పడ్డారు. ఇదేమిటి ఇలా కూడా ఒక స్కామ్ డిజైన్ చేయొచ్చా అని. అంటే ప్రజలలో స్కామ్కి కాదేది అనర్హం అనేది, అంటే ఏదైనా చెప్పొచ్చు నమ్మేవాడు ఉన్నప్పుడు. అగ్రిగోల్డ్ కూడా గతంలో అది ఇంకా వేరే టైప్ అంటే అగ్రిగోల్డ్ రకరకాల స్కీములు పెట్టారు. మీరు డబ్బులు అంటే మైక్రో ఫైనాన్స్ లాంటి వ్యవహారమే అది కూడా. అంటే మీరు డబ్బులు అనేవి ఎవరైనా సరే చిట్ ఫండ్ కంపెనీలో కానీ బ్యాంకులో కానీ వడ్డీ ఇస్తామని చెప్తారు వాళ్ళు, అధిక వడ్డీ ఇస్తాము అని చెప్పినప్పుడు వీళ్ళు డిపాజిట్ చేస్తారు. అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు అలా బీరువాలో పెడితే అది గుడ్లు పెట్టదు, దాన్ని ఇంకెక్కడో ఒక బిజినెస్లో పెట్టాలి. వాళ్ళు పెట్టి అక్కడొచ్చిన లాభాల్లో వీళ్ళకి షేర్ ఇవ్వాలి. వీళ్ళు చెప్పినటువంటి ప్రకటించిన వడ్డీకి డబ్బులు ఇచ్చినా వాళ్ళకి అదనంగా ఇంకా ప్రాఫిట్ వచ్చేటువంటి వ్యాపారాల్లో ఆ డబ్బుని మదుపుగా పెట్టాలి. అలా పెడితే అది వర్కౌట్ అవుతుంది. అలా వర్కౌట్ అయిన కంపెనీలు నడుస్తాయి ఎంతకాలం అయినా. కానీ వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో ఆ వ్యాపారంలో నష్టం వస్తే వీళ్ళందరికీ జవాబుదారీ అవుతారు. అంటే అది వాళ్ళ డబ్బులు కాదు, ప్రజలందరి డబ్బులు. అప్పుడు వాళ్ళు బోర్డు తిప్పేయటం, పారిపోవటం ఇలాంటివి జరుగుతాయి. మనం అనేక బ్యాంకులు చూసాం. కృషి బ్యాంక్ కథ విన్నాం మనం, చార్మినార్ బ్యాంక్ కథ విన్నాం. చార్మినార్ బ్యాంకుది అయితే ఒక ట్రాజడీ. అంటే చాలామంది లోన్లు తీసుకున్నారు ఆ కంపెనీలో, ఆ బ్యాంకులో లోనులు తీసుకుని ఎగ్గొట్టారు. ఈ ఎగ్గొట్టిన వాళ్ళు డిపాజిటర్లకు డబ్బులు రాకపోవడానికి కారకులుగా మారారు. అయితే చాలా లోన్లు ఎలా ఇష్యూ అవుతాయంటే వాళ్ళు పెట్టేటువంటి ప్రాపర్టీ అది 100 రూపాయలు విలువైన ప్రాపర్టీ అయితే వాళ్ళు దాని వాల్యుయేషన్ పెంచి రాయిస్తారు. వాల్యుయేషన్ సర్టిఫికెట్ చూసి కదా బ్యాంక్ లోన్ ఇచ్చేది. 100 రూపాయల స్థలానికి 500 రూపాయల వాల్యుయేషన్తో వీళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు 200 లోన్గా రిలీజ్ చేస్తారు. ఆ 200 వాడు ఎగ్గొడతాడు. అయితే అది అమ్మితే 100 రూపాయలే వస్తుంది. ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎవరు కట్టాలి ప్రజలకి అనేది గొడవ. ఇలాంటి వివాదాల్లో చిక్కుకునే చాలా కోఆపరేటివ్ బ్యాంకులు ఇబ్బందుల్లో పడ్డాయి, తనఖా బ్యాంకులు పర్టికులర్గా. అందుకని ఏ స్కామ్ అయినా అంతే. ఎవరైనా ఎందుకు డబ్బులు డిపాజిట్ చేస్తారంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్తారు ముందు. ఒక ఆశ ఉంటుంది. ఆశ అనేది ముందు మోటివేషన్, దానికి నమ్మకం కలిగిస్తారు వాళ్ళు. ఆశకి నమ్మకానికి మధ్య ఒక లింక్ ఏర్పాటు చేసి బిజినెస్లు చేస్తారు. ఇది చాలా సందర్భాల్లో వికటిస్తుంది. అలా వికటించినటువంటి గాడిద పాల స్కామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటివి ఎన్ని జరిగినా డిపాజిట్లు చేసేవాళ్ళు వెళ్తారు. అంటే ఇది కేవలం రైతులు డిపాజిట్లు సేకరించడానికి ఏజెంట్లను కూడా వినియోగించి ఉంటారు వాళ్ళు. ఆ ఏజెంట్లు లోకల్ పీపులే అవుతారు. సో ఇప్పుడు వాళ్ళు టార్గెట్ అవుతారు వీళ్ళకి. ఇందులో కొంతమందిని కొట్టి చంపేసే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇలాంటి పెద్ద స్కాములు జరిగినప్పుడు. 100 కోట్ల స్కామ్ అంటున్నారు దీన్ని. అంటే ఒక రెండోది పాన్ ఇండియా లెవెల్లో చేశారు వీళ్ళు, అన్ని రాష్ట్రాల్లోనూ. కాబట్టి బాధితుల సంఖ్య విస్తృతంగానే ఉండే అవకాశం ఉంది. అలా ఈ గాడిద స్కామ్ అనేది అనేక స్కాముల్లో ఇదొక స్కామ్. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.